Nisham Institute. Hi friends, welcome to Sham Institute weekly roundup. సో లాస్ట్ వీక్లో జరిగినటువంటి నవంబర్ 1 నుండి 7th వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ విషయాలపైన సమాచారం పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో G20 సమిట్ 2023 విల్ బి హెల్డ్ ఇన్. G20 సదస్సు 2023లో ఎక్కడ నిర్వహించనున్నారు అనేది క్వశ్చన్. ఇటలీ, టర్కీ, ఇజ్రాయిల్, ఇండియా. సో ఫ్రెండ్స్ గమనించండి, 2021లో G20 సమావేశం యొక్క అంటే G20 సమావేశం 2021 ఎక్కడ నిర్వహించారంటే ఇటలీలో నిర్వహించారు. అక్టోబర్ చివరి వారంలో ఇటలీ రాజధాని రోమ్లో నిర్వహించారు G20 సదస్సు. మరి 2022లో ఎక్కడ నిర్వహించబోతున్నారు G20 సదస్సును అంటే ఇండోనేషియాలోని బాలీలో నిర్వహించబోతున్నారు. అయితే మరి 2023లో ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే మన భారతదేశంలో నిర్వహించబోతున్నారు 2023లో. సో ఆ పాయింట్ మనకు రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే G20 సమిట్ 2023 విల్ బి హెల్డ్ ఇన్ అన్నప్పుడు దట్ ఈజ్ ఇన్ ఇండియా. ఓకేనా, 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్లూ ఫ్లాగ్ 2021 విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు? బ్లూ ఫ్లాగ్ 2021 ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఇన్. ఇవి ఒక ఎయిర్ ఫోర్స్ విన్యాసాలండి. సో ఎయిర్ ఫోర్స్ అనగా ఇక్కడ వైమానిక విన్యాసాలు. సో ఇందులో మన భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొనింది. మరి ఏ దేశం నిర్వహించారంటే ఇక్కడ ఇండియా, ఇజ్రాయిల్, అమెరికా, యూకే. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ విన్యాసాలు అనేది నిర్వహించిన దేశం ఏదండి? ఇజ్రాయెల్ దేశం. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. ఇజ్రాయెల్ దేశ ప్రజెంట్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి? నఫ్తాలీ బెన్నెట్. సో నఫ్తాలీ బెన్నెట్ who worked as a Prime Minister of the Israel అండి. UNO announced year 2021 as. UNO 2021 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంవత్సరంగా ప్రకటించిందా, లేదా అడవుల సంవత్సరంగా ఫారెస్ట్ సంవత్సరంగా ప్రకటించిందా, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సంవత్సరంగా ప్రకటించిందా, అండ్ కెమిస్ట్రీ సంవత్సరంగా, రసాయన శాస్త్ర సంవత్సరంగా ప్రకటించిందా? సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సంబంధించి ఒక సదస్సుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సంబంధించిన ఒక సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగిందనమాట. సో మరో అంశం మనం చూసినట్లయితే మరి 2020ని ఐక్యరాజ్య సమితి ఎలా ప్రకటించింది అంటారు? మొక్కల ఆరోగ్య సంవత్సరంగా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ప్లాంట్ హెల్త్గా ప్రకటించింది. అట్లా పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉంటాయండి. మరో అంశం చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి ఇటీవల 2023 సంవత్సరాన్ని ఎలా ప్రకటించిందంటే చిరుధాన్యాల సంవత్సరంగా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్, చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఈజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ టు. టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఈ క్రింది ఏ సంస్థకు మరోసారి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది? ILO, IAEA, OECD అండ్ WHO అని చెప్పేసి ఉంది. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ WHOకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్కి మరోసారి డైరెక్టర్ జనరల్గా పనిచేసే అవకాశం రావడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. సో మరి మిగతా సంస్థలు చూద్దాం. OECD ఆర్గనైజేషన్ ఫర్ ది ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సంస్థ, ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సంస్థ, ఇది ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంస్థ, మరి ఇది జెనీవా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి మరో సంస్థ. ఓకేనండి, రైట్ ఆన్సర్ వచ్చేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ మరోసారి వారు డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. In October 2021, which of the companies surpassed Apple's market capitalization? అక్టోబర్ 2021లో ఈ క్రింది ఏ సంస్థ యాపిల్ అనే కంపెనీ యొక్క మార్కెట్ మూలధనాన్ని లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్ని అధిగమించింది? అంటే దాని యొక్క మూలధనం మొత్తం అనేది పెరగడం జరిగిందనమాట. ఇది ఒక యాపిల్ కంపెనీ
యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక సంస్థ అధిగమించింది. మెటా సంస్థన అంటే ఫేస్బుక్కి ఇది కొత్త పేరుగా ఉంది. ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడా, సో మరి మైక్రోసాఫ్ట్ సంస్థన, అడోబ్ సంస్థన. సో మరి ఇలా రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఓకేనా మైక్రోసాఫ్ట్ సంస్థ అండి. మైక్రోసాఫ్ట్ సంస్థ యాపిల్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అధిగమించడం జరిగింది. మరి మైక్రోసాఫ్ట్కి ప్రస్తుత చైర్మన్ అండ్ సిఇఓగా పనిచేస్తున్న వారే ఎవరంటే సత్య నాదెల్ అండి. ఎవరండి? సత్య నాదెల్ల పనిచేస్తున్నారు. సో అడోబ్ సంస్థకి సిఇఓగా పనిచేస్తున్న మన భారతీయుడు ఎవరంటే ఎవరండి వారే ఒక శాంతను నారాయణ. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖేష్ అంబానీ గారు చైర్మన్గా ఉన్నారు. మెటా సంస్థ ఇది ఫేస్బుక్ తన కార్యకలాపాలు మరింత విస్తృతపరచడానికి ఏర్పాటు చేసుకున్న నూతన బ్రాండ్ అంటే ఫేస్బుక్ రీబ్రాండెడ్ అయింది మెటాగా. ఫేస్బుక్ అంటే ప్రజెంట్ ఎవరండి వారు మార్క్ జుకర్బర్గ్ దానికి సిఇఓగా ఉన్నారనమాట. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్. యూనియన్ మినిస్టర్ లాంచ్డ్ డైరీ సహకార్ స్కీమ్ ఇన్. కేంద్ర మంత్రి అయిన అమిత్ షా డైరీ సహకార్ అనే కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? గుజరాత్లోని ఆనంద్లో, హర్యానాలోని కర్నూలు వద్దన, ఒడిశాలోని భువనేశ్వర్ వద్దన అండ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి వద్దన. రైట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్లయితే గుజరాత్లోని ఆనంద్ వద్ద ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ దేశంలో సహకార రంగంలో పాడి పరిశ్రమ ద్వారా అభివృద్ధి చేయాలి పాడి పరిశ్రమని అని చెప్పేసి రూపాయలు 5,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 5,000 కోట్లు అండి దీనికి ఖర్చు చేస్తున్నారు ఈ యొక్క డైరీ సహకారికి. దీని కేంద్ర హోంశాఖ మంత్రి అండ్ సహకార మంత్రి అయినటువంటి అమిత్ షా దీన్ని ప్రారంభించడం జరిగింది గుజరాత్లోని ఆనంద్ వద్ద. ఇదే గుజరాత్లోని ఆనంద్ వద్ద ఉన్నటువంటి మరో సంస్థ ఉందండి. సో అది ఎన్డీడీబీ అనే సంస్థ. ఎన్డీడీబీ అనగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఇండియాస్ లార్జెస్ట్ ల్యాండ్ ఫిల్ బయోగ్యాస్ ప్లాంట్ సెటప్ ఇన్. దేశంలో అతిపెద్ద భూ వ్యర్థిత ఆధారిత బయోగ్యాస్ ప్లాంట్ని ఎక్కడ నెలకొల్పారు? హైదరాబాద్, నాగపూర్, న్యూఢిల్లీ, కాన్పూర్. రామ్కీ ఎన్విరో లిమిటెడ్ సంస్థ. ఈ రామ్కీ సంస్థ రామ్కీ ఎన్విరో లిమిటెడ్ అనే సంస్థ ఈ యొక్క పర్యావరణ విషయంలో ఈ యొక్క ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అది ఇండ్ల నుండి సేకరించినటువంటి వ్యర్థ పదార్థాలు లేదా మరొకటి కాలుష్య పర్టికులర్గా పరిశ్రమల నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలని గ్యాస్ని తయారు చేయడం ద్వారా ఆ గ్యాస్ని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్కి సరఫరా చేయడం ద్వారా వారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక సంబంధించిన ప్లాంట్ని ఏర్పాటు చేశారు. అది ప్రపంచంలో తొలి ప్లాంట్ అదే అండ్ దేశంలో అతిపెద్ద భూవర్ధిత ఆధారిత బయోగ్యాస్ ప్లాంట్గా గుర్తించబడింది. అది ఎక్కడ నెలకొల్పారంటే అది హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది. In the context of COP26 in Glasgow, which organization launched a video, It's Now or Never. గ్లాస్గోలో జరుగుతున్నటువంటి COP26 సందర్భంగా ఈ క్రింది ఏ సంస్థ ఇట్స్ నౌ ఆర్ నెవర్ అనే పేరుతో ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది? యుఎన్ఈపీ సంస్థ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంస్థ అండ్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ చూడండి, ఇట్స్ నౌ ఆర్ నెవర్. అంటే గతంలో ఏవైతే మనకి కర్బన ఉద్గారాలను తగ్గించే చట్టాలు ఉన్నాయో ఇలాంటి చట్టాలు ఏదైతే పర్యావరణ చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఆ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. ఎందుకోసమంటే ప్రజెంట్ అయితే గ్లాస్గోలో ఈ స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో వాతావరణ మార్పుల సదస్సు అనేది జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క వీడియో విడుదల చేశారు. ఇట్స్ నౌ ఆర్ నెవర్. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కూడా చేయలేరు ఈ యొక్క పర్యావరణ చట్టాల అమలుని. కాబట్టి అందరూ కూడా ఫ్లెడ్జ్ తీసుకోవాలి, ఒక ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ COP26 సందర్భంగా ఈ వీడియోని విడుదల చేయడం జరిగిందండి. ఓకేనా? ఇక నెక్స్ట్ అండి మనకి యుఎన్ఈపీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నటువంటి కలోగ్ని అనే ప్రాంతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ వరల్డ్ బ్యాంక్ అండి. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ 2021 వర్డ్ ఆఫ్ ది ఇయర్. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఏ పదాన్ని ప్రకటించింది? వ్యాక్స్, వ్యాక్స్, వక్క. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే VAX వ్యాక్స్ అండి. దీన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ వ్యాక్స్ అనే పదం అనేది కౌ అనే అర్థం ఇస్తుంది. సో దానిపైన ఈ 2021 ఒక వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించడం జరిగింది ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ సంస్థ. కలిజి
పిజెంట్ ఈజ్ అ బోర్డ్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ ఆఫ్. కలిజీ పిజెంట్ అనేది క్రింది ఏ కేంద్ర పాలిత పక్షి? లడక్, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, లక్షద్వీప్. అంటే లడక్ యొక్క కేంద్ర పాలిత పక్షిగా ఇక్కడ ఒక బ్లాక్ నెక్డ్ క్రేన్ ప్రకటించారు. అంటే నల్లని మెడగల కొంగని ప్రకటించారు గతంలో, ఏది లడక్కి. కాబట్టి ఇది లడక్ కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ యొక్క కేంద్రపాలిత ప్రాంతం యొక్క పక్షి కలీజ్ పిజెంట్ అండి. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. టు ప్రమోట్ ద పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ విచ్ స్టేట్ లాంచ్డ్ ఈ సర్కార్ యాప్. పేపర్ రహిత పరిపాలన గురించి ఈ సర్కార్ అనే యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏదన్నాడు? హర్యానా, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే పేపర్ రహిత పరిపాలన గురించి ఈ సర్కార్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే అది గుజరాత్ రాష్ట్రం అండి. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి భూపేంద్ర పటేల్. సో భూపేంద్ర పటేల్ సో ఈ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా అది ఈ సర్కార్ యాప్ గురించి ఇన్ఫర్మేషన్. హర్యానా ముఖ్యమంత్రి వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్ అండి. మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చేసి ఎవరంటే హర్యానా ముఖ్యమంత్రి. అండ్ కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే వారే బసవరాజ బొమ్మాయి. అండ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి వచ్చేసి అశోక్ గెహ్లట్. రక్షంద మెహక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? రక్షంద మెహక్ ఏ క్రీడకు చెందినవారు? రెజ్లింగ్, జూడో, చెస్, బ్యాడ్మింటన్. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఫ్రాన్స్లో జరిగినటువంటి ఈ వరల్డ్ జూడో ఛాంపియన్షిప్లో వీరు ఒక పథకం సాధించారు. జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఈ క్రీడాకారిణి రక్షంద మెహక్. అందుకోసం వార్తలు ఉన్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సో రక్షంద మెహక్ ఏ క్రీడకు చెందినవారంటే జూడో. ఇలాంటి జూడో చెందినటువంటి జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి ఈ ప్లేయర్ సో ఇటీవల జరిగినటువంటి వరల్డ్ డెఫ్ అంటారు, వరల్డ్ చెవిటివారు, వరల్డ్ డెఫ్ ఛాంపియన్షిప్లో జూడో ఛాంపియన్షిప్లో పథకం సాధించినటువంటి తొలి జమ్మూ కాశ్మీర్కి చెందిన ప్లేయర్గా రక్షంద మెహ్గా గుర్తించబడ్డారు. ఫర్ 2021 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఈజ్ అనౌన్స్డ్ టు హౌ మెనీ స్పోర్ట్స్ పర్సన్? భారత ప్రభుత్వం 2021 సంవత్సరానికి ఎంతమందికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది? సో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. ఏంటంటే ఇక్కడ 2021 సంవత్సరానికి జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది భారత ప్రభుత్వం. కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ప్రకటించింది. ఇందులో మరి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న భారతదేశం ఇచ్చే అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం ఏది అంటే అది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం. 91-92లో ప్రారంభించిన ఈ పురస్కారంకు గతంలో అయితే 7.5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉండింది. ఇటీవల 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ చేయడం జరిగింది. మరి ఈసారి సో ఒక హిస్టరీ అన్నమాట. ఏంటంటే ఒక చరిత్ర. ఈసారి ఒక ఇంపార్టెంట్గా అవార్డులని ఎంతమందికి ఇవ్వడం జరిగింది, ఈసారి ఎంతమందికి ప్రకటించడం జరిగింది అంటే 12 మందికి. తొలిసారిగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని 12 మందికి ప్రకటించారు. గతంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గతంలో ఏమని పిలిచేవారంటే రాజు ఖేల్ రత్న అవార్డు పిలిచేవారు. సో ఇటీవల 2021 ఆగస్టులో దీని పేరుని రాజు ఖేల్ రత్న అవార్డు పేరుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా చేయడం జరిగిందండి. సో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో 35 మందికి అర్జున అవార్డు ప్రకటించారు ఈసారి, 10 మందికి ద్రోణాచార్య అవార్డు ప్రకటించారు. అండ్ మరో 5 మందికి ఒక మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు, అది ధ్యాన్ చంద్ అవార్డు అంటారు, జీవిత సాఫల్య పురస్కారం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అంటే అది అత్యున్నతమైన క్రీడా అవార్డు. మరొకటి ఉంటుంది ధ్యాన్ చంద్ అవార్డు, అది 2002 నుండి ఇస్తున్నారు. ఆ అవార్డుని ఈసారి 5గురికి ఇచ్చారు. మొత్తం అయితే ఈ సంవత్సరంలో ఎంతమందికి మొత్తం ఈ యొక్క క్రీడా పురస్కారాలు ఇచ్చారు 2021 కంటే 62 మందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు ఎంతమంది అంటే 12 మంది అండి. ఫర్ 2021 మ్యాన్ బుకర్ అవార్డు ప్రజెంటెడ్ టు 2021 సంవత్సరానికి మ్యాన్ బుకర్ అవార్డును ప్రదానం చేసినారు. ఎవరికి ఇచ్చారు? జేఎం కోయడ్జీకి ఇచ్చారా? నదీనే గాడిమర్కి ఇచ్చారా? నదీనే గాడిమర్కి ఇచ్చారా? అబ్దుల్ రజాక్ గుర్నాకి ఇచ్చారా? డామన్ గల్గుట్కి ఇచ్చారు. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ అబ్దుల్ రజాక్ గుర్నా అనేవారు వీరు 2021 సంవత్సరానికి నోబెల్ సాహిత్య బహుమతి పొందినటువంటి టాంజానియా దేశ రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా. అయితే మరి ఇక్కడ 2021 సంవత్సరానికి మ్యాన్ బుకర్ అవార్డు పొందినటువంటి దక్షిణాఫ్రికా రచయిత డామన్ గల్గుట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ ది ప్రామిస్ అనే పుస్తక రచన గాని వీరికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, డామన్ గల్గుట్. గతంలో మ్యాన్ బుకర్ అవార్డు పొందినటువంటి దక్షిణాఫ్రికాకు చెందిన రచయితలు జేఎం కోయడ్జీ
నదీమే గాడిమర్ తర్వాత, జేమ్ కోడ్జీ నదీమే గాడిమర్ తర్వాత మరొకసారి జేమ్ కోయిడ్జే నదీనే గాడిమర్ తర్వాత ఈ యొక్క మ్యాన్ బుకర్ అవార్డు పొందినటువంటి 3వ దక్షిణాఫ్రికా దేశానికి చెందిన రచయిత. సో ఎవరండి వారే? డామన్ గల్గుట్. అర్మిత్ దేశాయ్ ఈజ్ ఏ ఇండియన్ ప్లేయర్ ఈజ్ అసోసియేటెడ్ విత్. అర్మిత్ దేశాయ్ అనే భారత ప్లేయర్ ఏ క్రీడకు చెందినవారు? టెన్నిస్ చెందినవారా, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, సో జావలిన్ త్రో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే టేబుల్ టెన్నిస్ చెందినవారు అర్మిత్ దేశాయ్ అనే క్రీడాకారుడు. అంటే మనకి ఇక్కడ అడుగుతూ ఉంటారన్నమాట, ఏంటంటే ఇక్కడ వివిధ క్రీడాకారుల పైన మనకి వాళ్ళు ఏ క్రీడకు చెందినవారు అడుగుతున్నారు కాబట్టి ఆ పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఇక నెక్స్ట్ అండి మనకి టీమిండియా నూతన కోచ్గా ఇటీవల ఎవరు ప్రకటించింది? బీసీసీఐ. క్వశ్చన్, ద న్యూ కోచ్ ఆఫ్ ది టీమిండియా క్రికెట్ ఈజ్ మరి అనిల్ కుంబ్లే, రమేష్ పవార్, రాహుల్ ద్రావిడ్, జవగల్ శ్రీనాథ్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎవరంటే రాహుల్ ద్రావిడ్ అండి. సో రాహుల్ ద్రావిడ్. రమేష్ పవార్ అయితే భారత మహిళల క్రికెట్ టీం కోచ్గా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ వచ్చేసి టీమిండియా క్రికెట్కు నూతన కోచ్గా రవిశాస్త్రి స్థానంలో నియమితులైనట్టు బీసీసీఐ ప్రకటించింది. ద బుక్ ద సేజ్ విత్ 2 హార్న్స్ ఈజ్ రిటన్ బై. ద సేజ్ విత్ 2 హార్న్స్ అనే పుస్తక రచయిత ఎవరు? డామన్ గల్గుట్, రిచర్డ్ పవర్స్, ప్యాట్రిసియా లాక్వుడ్, సుధామూర్తి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సుధామూర్తి గారండి. సో మరి సుధామూర్తి గారు ఒక పేరొందినటువంటి ఒక ఫిలాంథ్రపిస్ట్గా, ఒక మానవ సేవ చేసిన వ్యక్తిగా గుర్తించబడ్డారు. సో వారు రచనలు కూడా చేస్తారు. ద సేజ్ విత్ 2 హార్న్స్ అనేది సుధామూర్తి గారి యొక్క ఇటీవల రచన. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంట్రల్ ప్రోగ్రామ్ గాట్ గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్? ఈ క్రింది ఏ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఇటీవల కాలంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డును సాధించింది? ముద్ర యోజన, ఉజాల యోజన, గంగా ఉత్సవ్, ఆల్ ద అబోవ్. ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో మన రీసెంట్గా మనకి జరిగినటువంటి ఒక నవంబర్ 4 వరకు జరిగింది. అంటే అక్టోబర్ 31 నుండి నవంబర్ 4, 2021 ఈ దేశంలో గంగా నది పరివాహక ప్రాంతాల్లో పర్టికులర్గా చూసినట్టయితే ప్రయాగరాజు కానీ ఉజ్జయిని ఇలాంటి ఒక ప్రాంతాల్లో ఈ గంగా నది యొక్క ప్రక్షాళన గురించి, గంగా నదిని కాలుష్య బారి నుండి కాపాడాలనే ఉద్దేశంతో ఒక అవగాహనతో సో గంగా ఉత్సవం నిర్వహించడం జరిగింది. నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగాలో భాగంగా. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న ఫోటోలు కానివ్వండి, రచనలు కానివ్వండి, ఈ యొక్క ఫేస్బుక్లో అంటే మెటాగా పిలుస్తున్నటువంటి ఫేస్బుక్లో సో ఇప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది. ఒక గంటలో ఆ గంటలో అప్లోడ్ చేసినటువంటి ఆ యొక్క ఏవైతే అప్లోడ్స్ ఉన్నాయో, ఫోటోలు ఉన్నాయో అలాంటి చాలా రికార్డ్ సాధించడం జరిగింది. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎంటర్ అయింది అనమాట. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటండి 5వ గంగా ఉత్సవం 2021లో జరిగింది. ఇది రైట్ ఆన్సర్ అనమాట. ముద్రా యోజన అంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు దీన్ని అమలు చేస్తారు. సో ఉజాల యోజన అంటాం. ఉజాల యోజన ఉన్నతి జ్యోతి ఫర్ అఫోర్డబుల్ లెట్స్ ఫర్ ఆల్ అంటాం. ఇది లెడ్ దీపాలని ఇచ్చే ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇన్ COP 26 2021 గ్లోబల్ మిథన్ ప్లెడ్జ్ ఈజ్ అనౌన్స్డ్ బై. అంటే సుమారుగా ఒక 90 దేశాలు దీనిపైన సంతకం చేశాయి. గ్లోబల్ మిథన్ ప్లెడ్జ్లో ఎందుకోసం అంటే మనకి ఒక కర్బన ఉద్గారాల స్థాయిని పెంచే విషయంలో, అంటే ఒక గ్లోబల్ ఎమిషన్స్లో కూడా కర్బన్ ఎమిషన్స్లో మిథేన్ కూడా పాత్ర ఉంది. అలాంటి ఒక సంబంధించినటువంటి వాయువుని తగ్గించాలనేది ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్లో గ్లాస్గోలో జరుగుతున్నటువంటి ఈ వాతావరణ మార్పుల సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు గ్లోబల్ మిథన్ ప్లెడ్జ్ పైన 90 దేశాలు సంతకం చేశాయి. అయితే ఎవరు సూచించారు? దీన్ని ప్రకటించిన వారు ఎవరన్నాడు? యూరోపియన్ యూనియన్ వాళ్ళు, అమెరికా, 1-2 సరైనవి UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కాదండి. సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే యూరోపియన్ యూనియన్, USC. అంటే ఇక్కడ 3వ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. 1 మరియు 2 సరైనవి గ్లోబల్ మిథన్ ప్లెడ్జ్ని ప్రకటించినవి అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ బ్యాన్డ్ ద పెగాసస్ స్పైవేర్ మేడ్ గ్రూప్ దట్ ఈజ్ NSO? ఈ క్రింది ఏ దేశం పెగాసస్ స్పైవేర్ని తయారు చేసిన గ్రూప్ని, అంటే ఏ దేశం పెగాసస్ స్పైవేర్ని తయారు చేసినటువంటి గ్రూప్ని, ఆ సంస్థని నిషేధించింది? ఇజ్రాయెల్, USA, ఇండియా, మయన్మార్ అండి. గమనించండి, ఇది ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి సంస్థ. ఏదంటే NSO సంస్థ ఇజ్రాయెల్ దేశానికి చెందింది. ఇది పెగాసస్ స్పైవేర్ ద్వారా వివిధ దేశాలకు ఇస్తూ అది నిఘాని చేస్తుంది, ఒక సర్విలెన్స్ చేస్తుంది.
హ్యాకింగ్ చేస్తుంది. అలాంటి స్పైవేర్ మా దేశానికి అవసరం లేదని చెప్పేసి ఆ స్పైవేర్ని తయారు చేసినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్కి బ్లాక్ లిస్ట్లో పెట్టిందనమాట. ఆ దేశం ఏదంటే అమెరికా దేశం. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అండి. అమెరికా ఈజ్ ద రైట్ ఆప్షన్. మన భారతదేశంలో కూడా పెగాసస్ స్పైవేర్ అనేది ఒక వివాదాస్పదం కావడం జరిగింది. మనకి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీ. విచ్ కమిటీ అపాయింటెడ్ ఆన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ ఆన్ 6Gపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏంటి? అశ్విని వైష్ణవ్, రాజారామన్ అండ్ రాజీవ్ గౌబా, అలోక్ శర్మ. గమనించండి ఫ్రెండ్స్, గమనిస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన భారత టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి ప్రజెంట్ అయితే అశ్విని వైష్ణవ్ ఉన్నారు. వారు రైల్వే శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. ఎవరు నియమించడం జరిగిందంటే రాజారామన్ని 6Gపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 6th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ పైన. రాజీవ్ గౌబా అంటే ప్రజెంట్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి. అలోక్ శర్మ అంటే COP26 ఏదైతే గ్లాస్గోలో జరుగుతుందో దానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న బ్రిటన్ మంత్రి ఎవరంటే అలోక్ శర్మ. ఇన్ COP26 ఇండియా అనౌన్స్డ్ టార్గెట్ టు రీచ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై. COP26 సదస్సులో భారత్ ఏ సంవత్సరం నాటికి శూన్య కర్బన ఉద్గారాలను సాధిస్తుందని ప్రకటించింది? 2050, 2060, 2070, 2040. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 2070. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ ఈ యొక్క సదస్సులో COP26 ఒక వాతావరణ మార్పుల సదస్సులు ప్రసంగిస్తూ భారతదేశం 2070 నాటికి శూన్య కర్బన ఉద్గారాలను సాధిస్తుంది, నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సాధిస్తుందని ప్రకటించారు. The book An Economist at Home and Abroad, a Personal Story is written by. An Economist at Home and Abroad, a Personal Story అనే పుస్తక రచయిత డాక్టర్ శంకరాచార్య, భాస్కర్ చటోపాధ్యాయ, ప్రతిమ్ మ్యాగజిన్ అండ్ జాషువా యాంగ్రిస్ట్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే డాక్టర్ శంకరాచార్య ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందండి. Which organization released a report titled Cities Will Be Too Hot to Leave His Future? ఈ క్రింది ఏ సంస్థ సిటీస్ విల్ బి టూ హాట్ టు లీవ్ హిస్ ఫ్యూచర్ అని నివేదికను విడుదల చేశాయి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిందా? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిందా? వాచ్ డాగ్ అనే సంస్థ విడుదల చేసిందా? UNEP విడుదల చేసిందా? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనకి కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ దీన్ని విడుదల చేయడం జరిగిందండి. ఓకేనా? సో ఇది మనకి UNEP సంస్థ విడుదల చేసిన రిపోర్టే సిటీస్ విల్ బి టూ హాట్ టు లీవ్ హిస్ ఫ్యూచర్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థ. 1972 జూన్ 5న ఇది ఏర్పాటు చేయబడింది. అందుకే ప్రతి సంవత్సరం కూడా జూన్ 5ని మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ కైండ్ ఓపెన్ ఎయిర్ రూప్ టాప్ థియేటర్ సెటప్ ఇన్ విచ్ సిటీ? దేశంలో తొలి ఓపెన్ ఎయిర్ రూప్ టాప్ థియేటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ నగరంలో? ఇండోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై. ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ అనమాట. మనం కార్లలో ఉండి కూడా అక్కడ కార్లలో ఉండి కూడా ఇక థియేటర్ ద్వారా మనం థియేటర్లో సినిమా చూడడానికి ఉంటుంది. కానీ ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్గా ఇది దేశంలో తొలిసారి ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది ఓపెన్ ఎయిర్ రూప్ టాప్ థియేటర్. సో నాట్ జస్ట్ క్రికెట్ ఏ రిపోర్టర్స్ జర్నీ అనే పుస్తక రచయిత. ద బుక్ నాట్ జస్ట్ క్రికెట్ ఏ రిపోర్టర్స్ జర్నీ అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఎవరు మరి వారు? భాస్కర్ చటోపాధ్యాయ, ప్రతిమ్ మ్యాగజిన్, డాక్టర్ శంకరాచార్య, రామచంద్ర గుహ. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్రతిమ్ మ్యాగజిన్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందండి. నాట్ ఏ జస్ట్ క్రికెట్ ఏ రిపోర్టర్ జర్నీ. దీనికి ముందు మాట రాసిన వారు మాత్రం రామచంద్ర గుహ. నాట్ ఏ జస్ట్ క్రికెట్ ఏ రిపోర్టర్స్ జర్నీ అండి. ఓకేనా? పుస్తక రచయిత వచ్చేసి ప్రతిమ్ మ్యాగజిన్. సో నెక్స్ట్ అండి మనకి విచ్ క్రిప్టో కరెన్సీస్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండియాస్ మోస్ట్ ట్రేడెడ్ డిజిటల్ అసెట్స్? ఈ క్రింది ఏ క్రిప్టో కరెన్సీలు దేశంలో ఎక్కువ వ్యాపార లావాదేవీలు జరుపుతున్న క్రిప్టో కరెన్సీలుగా ప్రకటించబడ్డవి? అంటే కాయిన్ DCX కానీ కాయిన్ స్విచ్ కుబేర్ ద్వారా మరి ఏ క్రిప్టో కరెన్సీస్ వల్ల ఎక్కువగా లావాదేవీలు జరిగాయని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు లాస్ట్ 3 months జరిగిన లావాదేవీల ప్రకారం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే షిబ్ అండ్ డోగే. ఈ 2 లావాదేవీలు ఎక్కడ జరిగాయి? సో లిబ్రా కాదండి. రైట్ ఆన్సర్ వచ్చేసి 1 మరియు 2 సరైనవి అనమాట. షిబ్ అండ్ డోగే. ఓకేనా?
ఈ క్రిప్టో కరెన్సీస్లు మన దేశంలో ఎక్కువగా ట్రేడ్ అయినాయన్నమాట వ్యాపారంలో. సో ఇవ్వండి మనకి నవంబర్ 1 నుండి 7, 2021లో ఉన్నటువంటి వీక్లీ కరెంట్ అఫైర్ రౌండప్ పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. సో ఇవి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఒకనా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయండి రానున్నటువంటి పోటీ పరీక్షలకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.